పేదవారికి మధ్యతరగతి కుటుంబాలకి అందరికీ ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరూ వస్తువులని తమకు కావాల్సిన వస్తువులని తక్కువ ధరకే కొనే విధంగా ఈ యొక్క సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకాన్ని ప్రవేశపెట్టినారు. దీని గురించి మనకి ఈ యొక్క అధ్యక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన కార్యక్రమ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారిని చప్పట్లతో ఆహ్వానిస్తున్నారు. మరియు మన యొక్క ముఖ్య అతిథులైనటువంటి కర్నూలు నగరంలోని ప్రముఖ చార్టెడ్ అకౌంట్ గారు ఆదిరి షణ్ముఖి గారు వేదికపై ఆహ్వానిస్తున్నారు. మేడం గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు సీనియర్ అధ్యాపకులైనటువంటి కామర్స్ లెక్చరర్ గారు విజయశేఖర్ సార్ గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. చిన్నమల్లి సార్ గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. మరియు మేడం గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం సార్. మల్లికార్జునరావు గారు కూడా ఆహ్వానిస్తూ వారి గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిఎస్టీ పైన విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించి గత రోజులుగా మరి ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి గ్రూప్స్లో అనేక కార్యక్రమాలు వాళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి ఈరోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. రీఓపెన్ డే కదా, స్టూడెంట్స్ తక్కువ ఉంటారంటే కూడా దాంతో సంబంధం లేదు, మనం వెంటనే అప్లోడ్ చేయాలని ఈ కార్యక్రమం ఈరోజు నిర్ణయించుకోవడానికి ముందుకు వచ్చాం. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన గౌరవ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ సార్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రంలోనే మరి ప్రప్రథమంగా మన కళాశాల అనేది ముందంజలో ఉంది, మీ అందరికీ తెలిసిందే. మరి ఈనాటి మరి ముఖ్య అతిథి ఆర్వి షణ్ముఖేష్. సో వన్ ఆఫ్ ది యంగ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ చార్టెడ్ అకౌంటెంట్ a young, energetic and dynamic person who had qualified CA with his smart skills and hard work. Mr. CA R. Veera Shanmukesh was born to R. Dasratha Ramaya Gupta and R. Visharani Karnal. He completed his schooling from Sainik School, Koramata, a premier educational institutions in the country imparting military-oriented education. మీకు అందరికీ తెలిసిందే, కోరుబండ అనే సైనిక్ స్కూల్లో సీట్ రావడం అంటే ఎంతో టాలెంట్ ఉంటేగా కాదు, అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మన షణ్ముఖేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ఈ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ సెయింట్ జోసెఫ్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ కర్నూలు. సో విద్యకు నాణ్యతకు ప్రమాణాలకు మరి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏమంటే కర్నూలులో సెయింట్ జోసెఫ్. అలాంటి మంచి స్కూలింగ్ కాలేజీలో సార్ డిగ్రీ ఇంటర్మీడియట్ చదవడం నిజంగా గర్వకారణము. అలాగే సార్ రిసీవ్డ్ అవోపా ప్రతిభా అవార్డు ఫర్ హిస్ అకాడమిక్ ఎక్సలెన్స్. He completed his degree from IGNOU in the year 2013. He had qualified chartered accountancy course in the year 2013. 2013 నుంచి ఇప్పటికంటే దాదాపు 12 years దాదాపుగా సార్ యొక్క మంచి సేవలను కర్నూలు వాసులు ఉపయోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ షణ్ముఖేష్ సార్. He completed diploma in information system module. దాన్ని దిశ అంటారు. మరి దిశ కూడా సార్ కంప్లీట్ చేశారు 2018లో. He had also completed certificate course in component audit of banks and the certificate course on GST conducted by ICA. So ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ సీఏలకు ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకోవడానికి
మరి కండక్ట్ చేస్తున్నటువంటి ఒక ఎగ్జామ్లో కూడా సార్ దిశ అనే ఎగ్జామ్ కూడా పాస్ అయ్యారు 2018లో. అలాగే ఈ కంప్లీటెడ్ బ్యాచులర్ ఆఫ్ లా LLB ఫ్రమ్ ప్రసన్న లా కాలేజ్ కర్నూలు ఇన్ ది ఇయర్ 2017. మరి అనేక చట్టాల గురించి అవగాహన కలిగి ఉన్నప్పుడు ఒక CA అనే వృత్తికి న్యాయం చేయగలరని సార్ కూడా లా కంప్లీట్ చేశారు ప్రసన్న కాలేజ్ 2017. He has experience in the field of taxation, goods and services tax, statutory audits. అంటే ఇక్కడ వర్తక వాణిజ్య వ్యాపార పారిశ్రామిక రంగాలకు CA యొక్క అవసరం చాలా ఉంటుంది. మరి అవసరాలను తీర్చడానికి సార్ అనేక రకాలైనటువంటి స్టాట్యుటరీ ఆడిట్స్, మరి ట్యాక్సేషన్ అయితే GST, ఇంటర్నల్ ఆడిట్స్, స్టాక్ ఆడిట్స్, వీటన్నిటిపైన అమూల్యమైన సేవలను కర్నూలు నగరంలోని వ్యాపార దిగ్గజాలకు అందిస్తారు. He served as the Secretary of Kurnool branch of SIRC. సో ప్రతి జిల్లాకు ఒక ICA ఇన్స్టిట్యూట్ ద్వారా ఒక సంస్థ ఉంటుంది, ఒక కార్యాలయం ఉంటుంది. మరి ఆ కార్యాలయానికి సార్ సెక్రటరీగా ఉంటున్నారు. ఈ సెక్రటరీ ఏమంటే అప్డేటెడ్ రిఫార్మ్స్, చార్టెడ్ అకౌంటెంట్స్కి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తరచుగా వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళు అలాంటి సంస్థకు సార్ సెక్రటరీగా విధులు నిర్వహించారు 1921 మా మధ్యలో. అలాగే వైస్ చైర్మన్గా 21, 22, 23, 24 అక్కడికి ఫైనాన్షియల్గా చేశారు. అండ్ సర్వ్డ్ యాజ్ ది ట్రెజరర్ ఆఫ్ కర్నూలు బ్రాంచ్ ఆఫ్ SIRC ఆఫ్ ICA ఫ్రమ్ 22 to 23. అది ట్రెజరర్ కూడా ఉంటూ వారి సేవలు ICA SIRCకి ఉపయోగపడతాయి. ఈ సర్వ్డ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ కర్నూలు బ్రాంచ్ ఆఫ్ SIRC ఆఫ్ ICA ఫ్రమ్ 2024-25. సో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, సలహా సూచనలను మా విద్యార్థులకు కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ సార్ గారిని మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వవలసిందిగా మరి ఇంట్రడక్టర్గా మన గౌరవ ప్రిన్సిపల్ డాక్టర్ S. నాగస్వామి నాయక్ సార్ గారిని ఆహ్వానిస్తాం. వెల్కమ్ సార్. Respected Sankesh Garu, and dear colleagues, my dear students, good evening. Good evening. Good evening. Good. So GST గత వారం నుంచి మన హాలిడేస్ ఎక్కడ ఉన్నాయో అయినా మేము ఎప్పటికెప్పుడు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ఇది దేశవ్యాప్తంగా శాస్త్రంగా తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి GST గురించి తెలియాలి అనే ఉద్దేశంతో అక్కడ కేంద్రంలో మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు, ఇక్కడ మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు ఇది ఎప్పటికప్పుడు మనకి ఇంపోజ్ చేస్తూ పిల్లలకు తెలియాలి GST వల్ల లాభ నష్టాలు ఏంటి, ఆ GSTతో వచ్చిన మన లాభం దేనికి యూజ్ చేసుకున్నాము అనే ప్రతి ఏరియాలో. తర్వాత ఇక్కడ 19 మన ప్రధానమంత్రి గారి ర్యాలీ ఉంది, GST ర్యాలీ అనేది పేరు కూడా పెట్టేశారు ఆ రోజు. మన కర్నూలులో స్టార్ట్ అవుతుంది అది కూడా. సో అందులో భాగంగా మనం ఇక్కడ ఈ సమావేశం కండక్ట్ చేసుకుంటున్నాం. సో పెద్ద చార్ట్ చంద్రబాబు సార్ గారు చూస్తేనే తెలుస్తుంది డైనమిక్. అందుకే అది పక్కన చుక్క ఉందా, పుస్తకం ఉందా, కామ ఉందని ఖచ్చితంగా మీరు కొట్టగలరు. మాట్లాడాలని నేను ఆ మాట ఆయన అర్థం మీ స్టూడెంట్కి తెలియదు బట్ ఐఎమ్ వెయిటింగ్ దిస్. ఓకే సార్, మీరు వచ్చినందుకు సంతోషం సార్ మా కాలేజ్కి. తర్వాత ఏ అంశాల్లో మనం GST తక్కువైంది, మార్నింగ్ కూడా ఆయన మనకి మన వారు వచ్చి చెప్పారు మందుల పైన అసలు GST లేదు అని, క్లాత్స్ పైన GST కూడా తగ్గింది, కార్ల పైన, బైక్ల పైన. సో నిత్యావసర వస్తువులు కూడా తగ్గిపోయినాయి, అంటే రేటు తగ్గింది. దానివల్ల పూర్ పీపుల్ కూడా దే కెన్ ఎంజాయ్. వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. విత్ మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ అన్ని వస్తువులు ఇక్కడ ప్లాట్ఫామ్ చేశారు. ఇక్కడ లాస్ట్ మనకు మిషన్స్ కూడా, సో ఈ ఏసీ మిషన్స్ కూడా ఎంతో 30,000-35,000 ఉంది, కనీసం 20 ఈ లోపల వచ్చేస్తుంది మనకి. సో మీరు ఎక్కడైనా వెళ్తే లాస్ట్ చెప్పులు కొన్నా సరే మీకు GST ఉందా, ఎంత తగ్గించారు కూడా అడగాలి మీరు బయటికి. సో అలాంటి అవేర్నెస్ తీసుకురావడానికి మనం మన కాలేజీలో మనం ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సంకేష్ గారితో మనం
స్టార్ట్ చేసుకుంటాం. సో దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు, అవసరాలు బట్టి మనము మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలి. ముందు ముందు మన అవసరాలు ఎన్నో ఉంటాయి, కోరికలు ఎన్నో ఉంటాయి, కానీ అవన్నీ తగ్గించుకోవాలి మీ ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో. వారి సలహాలు సూచనలు మీరు గౌరవనీయులు పెద్దలు మన కళాశాల ప్రిన్సిపల్ నాగస్వామి సార్ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా అలాగే కులీప్ మేడం గారు, తోటి అధ్యాపకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జిఎస్టీ అంటే జిఎస్టీ మామూలుగా మనకి ఏమి తగ్గింపు, అలా అసలు జిఎస్టీ ముందు ఇప్పుడు తగ్గించినారు, అంతకుముందు అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా 2016లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ సిఫారసుల మేరకు ఈ ఒకే పన్ను అంటే ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో జిఎస్టీని ఏర్పాటు చేస్తే అంటే మనకి చేసేటువంటి అంటే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ప్రభుత్వాలు చేసేటువంటి పనుల్లో ప్రజలకు అందించేటువంటి సేవలు కానీ లేదా సంక్షేమ ఫలాలు కానీ ఏవైనా కానీ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ అంటే రాష్ట్రాల నుంచి అంటే ఎంత శాతం మేరకు పన్ను వసూలు చేయాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2017లో జిఎస్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జిఎస్టీలో ప్రధానమంత్రికి సంబంధించి అంటే కేంద్రంలో ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక శాఖ పరమైనటువంటి వాళ్ళతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ వాళ్ళకి సంబంధించి నిర్ణయాలు అంటే పిలిచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే ఏ వస్తువులపైన ఎంత పన్ను వేయాలి, గతంలో జిఎస్టీ లేదు, ఇప్పుడు మామూలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే పొద్దున్నే మనం చెప్పుకున్నాం, దేశ సేవ కోసం, దేశ సంక్షేమం కోసం ఏదైనా కూడా ఒక అడుగు ముందుకు వేయాలంటే దానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ సమకూర్చుకోవాల్సిన అంశంలో అంటే పెద్దలు దేశాన్ని అంటే ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు, గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, విజయశేఖర్ సార్, చిన్న మల్లేశ్వర్ సార్, రామకృష్ణ సార్ అండ్ అదర్ టీచర్స్, ఏ ఫైన్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడే సార్తో డిస్కస్ చేస్తున్నాను. గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ద బెస్ట్ దీస్ డేస్. After the new era started in 2014, they started, the BJP government started spending more for the welfare and education particularly. Smart classes వచ్చాయి, these all things developments వచ్చాయి కదా. And just now నేను సార్తో మాట్లాడుతుంటే విన్నాను. I would like to congratulate the college first, particularly the teachers who are the backbone of education for the country, for receiving Shining Star Award. Congratulations to the management and all the teachers. And other teachers ki Best Teacher Award avadam anedi really great and congratulations. And state lo kuda you have received best marks 983 out of 1000 in CSE and 489 out of 500 in MPSW for female. Congratulations to each and every student for their efforts. So today GST start చేద్దాము. అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నానని నేను I would like to, so మనం PPT presentation ఉంది. So we will listen our community because in Aero there are three super creation. Yes, ఎందుకు సూపర్ అన్నారు? Yes, so next 2.0 okay. GST first అసలు GST ఎందుకు వచ్చిందంటారు మీకు ఎవరికైనా ఐడియా ఉందా? Yes, my this has to be a learning from two sides. So at the same time
ఎస్ ఆర్ నో? మీ పార్టిసిపేషన్ కావాలి, లేదంటే మీకు అర్థం కాదు సరిగ్గా. ఓకే, ఫస్ట్ జిఎస్టీ అంటే ఏమో చెప్పండి. Goods and services taxes. గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. అసలు ఇది అవసరం లేదా? ఎందుకు అవసరం? ఎందుకంటే సో ఇంతకుముందు ఎలా ఉండదంటే గూడ్స్ మీద మీకు కాన్స్టిట్యూషన్ తెలుసు కదా, కాన్స్టిట్యూషన్లో గూడ్స్ మీద స్టేట్ సెంట్రల్ ఉండేది, వేరే సర్వీసెస్ ఓన్లీ సెంట్రల్ వాళ్ళు వేసేవాళ్ళు ట్యాక్స్. ఓకేనా? కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, జిఎస్టీ అవసరం ఎందుకు అంటే స్టేట్ వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారు, సెంట్రల్ వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారు, ట్యాక్స్ మీద ట్యాక్స్ పడిపోతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. ఎస్, కాస్ట్ పెరుగుతుందా? ట్యాక్స్ మీద ట్యాక్స్ వేస్తారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికే జిఎస్టీ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఏమంటే బిఫోర్ జిఎస్టీ ఇండియన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని తెలుసా మీకు? అర్థం? లెవీ డిఫరెన్స్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్సెస్ కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి డిఫరెన్స్ తెలుసా? డైరెక్ట్ ట్యాక్సెస్ కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి డిఫరెన్స్ లెవీ అండ్ ఇన్సెంటివ్ సేమ్ పర్సన్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, ఎవరు ఆదాయం ఉంది? నా ఆదాయానికి నేనే ట్యాక్స్ కడతాను, కరెక్టేనా? దట్ ఈస్ లెవీ అండ్ ఇన్సెంటివ్ ఈజ్ ఆన్ సేమ్ పర్సన్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే లెవీ ఈజ్ ఆన్ వన్ పర్సన్, ఇన్సెంటివ్ ఈజ్ ఆన్ అందర్ పర్సన్. ఎలా? జిఎస్టీ ఇక్కడ ఎవరి మీద లెవీ? బిజినెస్ అంతా మీద ఉంది, కానీ కట్టేది ఎవరు? ఎండ్ యూజర్, కస్టమర్. ఇది లెవీ ఈజ్ ఆన్ వన్ పర్సన్, ఇన్సెంటివ్ ఈజ్ ఆన్ అందర్ పర్సన్. దిస్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అందుకే జిఎస్టీ అని ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రీ జిఎస్టీలో ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్? ఒక కామన్ రేట్ లేదు. ఎందుకు? గూడ్స్ మీద సెంట్రల్ వాళ్ళు వేసేవాళ్ళు, స్టేట్ మీద వేసేవాళ్ళు, ఎవరి రేట్ వాళ్ళు వేసేవాళ్ళు. ఆఫ్ట్రాయ్ ఉండేది, ఎంట్రీ ట్యాక్స్ ఉండేది, తర్వాత స్టేట్లో మన స్టేట్లో వేస్తే టర్న్ ఓవర్ ట్యాక్స్ అని పెట్టారు, వ్యాట్ చేశారు. అగైన్ ఇంటర్స్టేట్ ట్యాక్స్ ఉండేది, సిఎస్టీ అంటే. ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయండి. సో ప్రాబ్లమ్ టు ఐడెంటిఫై బ్లాక్ మార్కెటింగ్ ఇలాంటివన్నీ పెరిగిపోయాయి. అంటే బ్లాక్ అమ్మడము, లెక్క చూపించకుండా అమ్మడము, బ్లాక్ చేయడము, కమోడిటీస్ రేట్ పెంచడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ కంట్రోల్ కూడా డిఫరెంట్గా ఉండేది, కష్టంగా ఉండేది. సో డబల్ ట్యాక్సేషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి. అందువల్లనే జిఎస్టీ అన్న ఒక కాన్సెప్ట్తో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఏం చేశారంటే 2000 నుంచి స్టార్ట్ అయింది. జిఎస్టీ రోజు వచ్చింది కాదండి, దేర్ వాజ్ మెనీ బ్యాక్గ్రౌండ్ వైట్ పేపర్ ఇవన్నీ తయారై ఉన్నాయి. 2000 నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 2017. అది కూడా ఎప్పుడు? 1 జూలై. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు కదా జిఎస్టీలో, మీకు ఎంతవరకు అర్థమైంది? మీరు చెప్పండి, మీకు ఏం అర్థమైందో చెప్పండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సరే, ఓకే. ఇప్పుడు సార్ చెప్పారు స్లాబ్ రేట్స్ మారాయి అని చెప్పారు. స్లాబ్ రేట్స్ ఏం మారాయి, ఎంతవరకు మారాయి చెప్పండి. ఎవరో ఒకరు ఆన్సర్ చెప్పండి. యాక్చువల్గా మనకు జిఎస్టీ వచ్చినప్పుడు 1/7/2017లో మనకి చాలా వస్తువుల పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. ఆ ట్యాక్స్ రేట్స్ ఇప్పుడు మనకి 2 ట్యాక్స్ రేట్స్ వచ్చాయి. అంటే మెయిన్ ఐటమ్స్, మనం వాడే నిత్యావసర వస్తువులు, మనం మిగతా అంటే లగ్జూరియస్ వస్తువులు, అవన్నీ అన్నీ కనుక ఇప్పుడు 2 ట్యాక్స్ రేట్స్ వచ్చాయి. ముందు మనకి ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా మిల్ రేటెడ్ అంటే 0 రేటెడ్, మనం రోజు ఉపయోగించే మనకేమంటారు రైస్, దాల్స్, ఇట్లాంటివన్నీ పప్పు ధాన్యాలు, ఇట్లాంటివన్నీ మిల్ రేటెడ్లో ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి.
తర్వాత 0.025%. అవి ఏంటి అంటే అన్పాలిష్డ్ డైమండ్స్, ప్రీషియస్ స్టోన్స్ అట్లాంటి. తర్వాత 3% గోల్డ్, సిల్వర్ ఈ ఐటమ్స్. తర్వాత 5%లో డిఫరెంట్ టైప్స్ మనకి రేట్స్ అంటే ఒక 500 అబౌవ్ ఐటమ్స్ 5%. తర్వాత 12%, 18%, 28%. ఇట్లా స్లాబ్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రజలకి ఇంకా వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళు అంటే తక్కువ రేట్కి వాళ్ళకి అన్నీ అవైలబుల్ కావాలి అని చెప్పేసి రేట్ తగ్గించింది ట్యాక్స్. ఇంతకుముందు 12% రేట్ ఆఫ్ ట్యాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్ని 5%కి, అలాగే 28%లో ఉన్న వాటిని 18%లోకి, 18%లో ఉన్నవి కొన్ని 5%లోకి, కొన్ని అట్లా అన్ని చేంజ్ చేసింది. ఇప్పుడు 5%లో మనకి దొరికే మెయిన్ ఇప్పుడు ఇంత హ్యూజ్ రేంజ్లో అంతా మీరు టీవీలో కూడా చూస్తుంటారు రోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని చూస్తున్నారా? ఎందుకు అని అంటే మనకి దగ్గర 375 ఐటమ్స్ పైన మనకి రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గింది. మెయిన్ ఫస్ట్ ఏమి మనము రోజు నిత్యం ఉపయోగించే వస్తువుల పైన మనకి ఆల్మోస్ట్ అన్ని 5%లోకి వచ్చాయి. పొద్దున లేస్తేనే మనం అందరం బ్రష్ చేయాలంటే మనకి బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి. అవి కూడా ఇంతకుముందు 12%లో ఉన్నాయి, ఇప్పుడు 5% వచ్చాయి. పేస్ట్, షాంపూ, ఆయిల్, పౌడరు, సోప్స్ ఇట్లా ఇవన్నీ. అట్లనే మళ్ళీ మామూలుగా టెట్రా ప్యాక్ మిల్క్, వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, నమ్కిన్స్, మళ్ళీ షుగర్, కాఫీ పొడి ఇట్లా కొన్ని నిత్యం మనం రోజు ఉపయోగించే స్టీల్ వెజల్స్ కానీ, ఐరన్వి, కాపర్వి ఇట్లాంటివన్నీ, బ్రాంజ్ ఇట్లాంటివన్నీ అవి కూడా మనకు 5% వచ్చాయి. 12% నుంచి 18%. అంటే దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇంతకుముందు ఒక వస్తువు 100 రూపాయలు అయితే మనము దానికి ట్యాక్స్ 12 రూపాయలు కానీ, 18 రూపాయలు కానీ, 28 రూపాయలు కానీ అలా కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, అది 18 రూపాయలు 5 రూపాయలు. అంటే ఇంతకుముందు మనం 112, 118, ఇప్పుడు 105 రూపాయలకు వస్తుంది. అంటే మనకు ఒక 7 రూపీస్ కానీ 13 రూపీస్ కానీ తగ్గింది. ఈ తగ్గడం వల్ల ఏమైంది, మనం ఏం చేస్తాము, మన దగ్గర డబ్బులు అంటే కొత్త వస్తువులే కొనం కదా. మనం షాప్కి వెళ్ళినప్పుడు ప్రతి నెల మనం సరుకులు తెచ్చుకోవాలి, షాప్కి వెళ్తాం, మనకు 3000 4000 అవుతుంది. ఇప్పుడు ఏమైంది, రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గడం వల్ల మనకి అట్లీస్ట్ మినిమం 1000 రూపాయలు, 2000, 3000 దాకా ఆదా అవుతాం ఒక ఫ్యామిలీ. అప్పుడు ఏమవుతుంది, మనం యాక్చువల్గా ఇంతకుముందు కొనాలనుకుంటాం, ఈ వస్తువు కొందాం అన్నప్పుడు మనకి రేట్ ఎక్కువ ఎందుకు ఇది అని అనుకుంటాం. ఇప్పుడు మనకు అవైలబుల్గా దొరుకుతుంది. సో మనం ఏమంటే దానిపైన మనం ఖర్చు చేయడానికి లేదు, మనం సేవింగ్ చేసుకొని అది ఇంకా వేరే రకంగా ఉపయోగించుకోవడానికి కూడా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బట్టలు ఉన్నాయి, సార్ చెప్పారు ఇంతకుముందు 1000 రూపాయల పైన ఉన్న వాటి 12% ఉన్నాయి. ఇప్పుడు 2500 లోపు ఉంటే 5%, 2500 అబవ్ అయితే మీకు 18% వచ్చింది. అంటే మీకు అక్కడ రేట్ తగ్గి 12% నుంచి 5% రావడం వల్ల మీకు 7% అనేది మిగిలింది. సో మీరు ఏం చేస్తారు, ఇంకోటి ఒకటి కొనడానికి వెళ్ళినప్పుడు రేట్ తక్కువ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఇంకా 1-2 ఎక్స్ట్రా కొంటాం. సో ఆ రకంగా అంటే నేను చెప్పేది ఏమంటే బట్టలు అనేదే కాదు, చాలా మటుకు వస్తువుల్లో అన్నిట్లలో తగ్గింపు వచ్చింది. సో ఈ తగ్గడం వల్ల మన కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఏమవుతుంది, ఎకానమీకి ఇంకా బూస్టప్ అవుతుంది, అంటే రెవెన్యూ సర్క్యులేట్ అవుతుంది గవర్నమెంట్. అందుకోసం ఏం చేశారంటే ఇది ఇంత తగ్గింది, దీనివల్ల మీకు ఇంత లాభం ఉంటుంది, ప్రజలందరికీ తెలియాలి, అవేర్నెస్ రావాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు GST 2.0 అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. అది 4 వీక్స్ ప్రోగ్రామ్. దాంట్లో ఏమి సూపర్ GST, సూపర్ సేవింగ్స్, అంటే GST ఎంత తగ్గడం వల్ల మనకి ఎంత సేవింగ్స్ అవుతున్నాయి, ఆ సేవింగ్స్ వల్ల మనకి ఏం లాభం వస్తుంది అది చెప్పడం కోసమే మనం వచ్చాము ఈరోజు. సార్ అయితే ఆల్మోస్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. మళ్ళీ మీకు ఎల్లుండి క్విజ్ కాంపిటీషన్స్, ఎలక్షన్ విన్నారు, మీరు
చెప్పగలుగుతున్నారని నేను మిమ్మల్ని అడిగాను. మీకు చెప్పినది ఎంతవరకు అర్థమైంది మీరు చెప్పండి. సార్ షణ్ముఖేష్ సార్ గారు చాలా మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పినారు. రామన్ గారు చెప్పింది ఏంటంటే జిఎస్టీ నుంచి వచ్చే ఆదాయం అంతా మన ఆర్మీలో బార్డర్స్లో ఆర్మీ వాళ్ళకి ఆయుధాలు కానీ జిఎస్టీ అమౌంట్ అయితే ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు జిఎస్టీ మొత్తం మనకి తగ్గిపోయింది కదా. ఇప్పుడు మన చేసేవి మనకే కానీ గవర్నమెంట్ ఏం పోదు కదా. మనం కొనుక్కున్నప్పుడే ఆ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నాము, దానికి 5 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. 100 రూపాయలు మనకి వస్తువు వస్తుంది, 5 రూపాయల ట్యాక్స్ ఎవరికి పోతుంది? గవర్నమెంట్ పోతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలా వచ్చిన దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్కి అలొకేట్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ అంటే ఏమేం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో మీరు ఉన్నారు, మనకు 10,000 వస్తుంది శాలరీ, మనం ఏం చేస్తాం? అలొకేట్ చేసుకుంటాం. ఏమి మనకి రెంట్ 1000 రూపాయలు అవుతుంది, సరుకు 2,000 అవుతాయి, అవి ఇంత అవుతాయి, ఇవి ఇంత అవుతాయి, మనకి ఇంత సేవ్ అవుతుంది, ఇట్లా పెట్టుకొని ఉంటాం. అట్లనే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన కొనుగోలు శక్తి పెరిగి ఎక్కువ కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇదంతా ఈ గవర్నమెంట్ ఆర్మీకి ఏమంటారు ఆయుధాలు కొనుక్కోవడానికి యూజ్ చేయదు. మనల్ని డెవలప్ చేసేదానికి రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అంతా అలవాటు చేస్తుంది. దానివల్ల ఎవరికి డెవలప్మెంట్ వస్తుంది? మనకే వస్తుంది, ఆర్మీకే పోదు. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. మనకి ఏమంటారు ఇల్లులు కట్టించాలి బీద వాళ్ళకి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి కదా, ఏం చేస్తుంది టిడ్కో హౌసెస్. సో ఏం చేస్తుంది? ఇల్లు లేని వాళ్ళకే కదా కట్టించేది. ఇప్పుడు ట్యాక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ అలకేట్ చేస్తారు. ఓకేనా? ప్రజలకు ఉపయోగపడే దానికే ఎక్కువ అలకేట్ చేస్తారు. దానికి సపరేట్ ఉంటుంది ఆర్మీకి. అంటే మనం కట్టేదాంట్లో దానికి కూడా కొంచెం వెళ్తుంది, అంతేగాని మొత్తం దానికి ఏమీ చేయదు. ఓకేనా? సర్వీసెస్కి ప్రజలకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తుంది. మొత్తం ఒకదానికి ఏం చేయదు. అలొకేషన్స్ గవర్నమెంట్ దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి, వాటికంతా వచ్చింది అలొకేట్ చేస్తుంది. మీకు షణ్ముఖ సార్ తర్వాత మేడం అంత క్లియర్గా వివరించారు. సో నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ నుంచి కండక్ట్ చేస్తున్నాము. అందరికీ జిఎస్టీ వల్ల వచ్చే లాభాలు అందరికీ తెలియాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మీకు రేపు పొద్దున ఉంటుంది సార్ ఎగ్జిక్యూషన్. సో ఆల్ ది బెస్ట్ అందరికీ.